ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు ఏపించిండ్రు. రీజనల్ రింగ్ రోడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో నేను బాధ్యత తీసుకొని చేయిస్తా. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ మన భూముల ధరలు పెంచింది. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ మన భవిష్యత్తును మెరుగుపరుస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డును 3 నెలల్లోనే పనులను ప్రారంభిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్న మిత్రులారా. మొన్న 12th రోజు మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను దగ్గర కూర్చొని అన్ని అప్రూవల్ తెచ్చుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఒక క్రేజీ అప్డేట్ అయితే మీ ముంగడికి పట్టుకొచ్చిన. మీకు ఎకరం భూమి 2 ఎకరాల భూమి ఉన్నట్లయితే అది అట్లనే భద్రంగా దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఇంకొన్ని రోజులైనాక ఆ భూమి ధర కోట్లలో పలకబోతుంది. మనందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే మన హైదరాబాద్ చుట్టూ త్రిబుల్ రింగ్ రోడ్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పటికే పనులు శురువైనాయి గురు. ఇప్పటికే టెండర్లు అయితే మరి పూర్తి కావడం జరిగింది. హైదరాబాద్ కు ఉత్తర భాగానైతే పనులు అయితే షురు కాబోతా ఉన్నాయి. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూసేకరణ అంతా పూర్తి కాబోతున్నది అని చెప్పి మనందరికి తెలిసిన విషయం ఆయన ప్రకటించడం జరిగింది. మొన్న 12th రోజు మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను దగ్గర కూర్చొని అన్ని అప్రూవల్ తెచ్చుకున్నాం. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లో ఢిల్లీలో వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత జనవరి ఫిబ్రవరిలో ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ చేసి అది కూడా రైతులకు ఇబ్బంది లేకుండా మంచి రేట్ ఇచ్చే విధంగా చేసి నార్థన్ పార్ట్ రంగారెడ్డి టు భువనగిరి టు చౌటుపల్వర్ సదరన్ పార్ట్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. అలైన్మెంట్ అయిపోయింది. ఏమో ల్యాండ్ ఎక్విజిషన్ 94% సీజ్ చేసినాం. 94% అయిపోయిందంటే క్యాబినెట్ లో డిసైడ్ అయిన తర్వాత నెంబర్ ఇస్తారు. నెంబర్ తర్వాత జనవరి ఎండింగ్ లో పేమెంట్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత ఈ ఫేజ్ 2 చౌటుపల్లి టు తంగడపల్లి మీదకి వెళ్ళి ఇక్కడ ఈ రోడ్ కూడా ఫేజ్ 2 లో చెకప్ చేస్తాం. అందుకోసమే మీకు కూడా చెప్తున్నా, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళందరూ భూమిని భద్రంగా దాచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరికొన్ని రోజుల్లో మన భూమికి కోట్లలో ధర పలికే అవకాశం అయితే ఉంది. ఈ ప్రాజెక్టు యొక్క పనులను అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేస్తా ఉన్నది. ఇప్పటికే బడా నేతలు, సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు మన త్రిబుల్ ఆర్ చుట్టూ ఏవైతే భూములు ఉన్నాయో అవన్నీ కొనుక్కొని పెట్టుకోవడం జరిగింది. మరి వాళ్ళందరికీ ముందే తెలిసి ఉంటది కదా. అదే కాన్సెప్ట్ తోనైతే వాళ్ళు భూములు కొనుక్కోవడం అయితే జరిగింది. దాదాపు ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి 7,000 కోట్లు కావచ్చు అని చెప్పి అంచనా అయితే వేసిరు. అది ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. మరి ఇంత గొప్పటి ప్రాజెక్టు మరి హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే భూముల చుట్టే వస్తుంది కాబట్టి అందరూ భద్రంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా అప్డేట్. దీనికోసం ఇంకా కొన్ని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను వాటిని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.